Hello, Amichis. Good morning. Thank you for joining us for this online worship service. Great things are coming ahead. I wish you all the best and God bless you. స్తుతి స్తోత్రం తండ్రి మహోన్నతుడే పరిశుద్ధుడ వేలాది కోట్ల వందల తరమించిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటే సెలవుచిన దేవానికి వందనాలు తండ్రి. ఆహ్వానిస్తున్నాం తండ్రి, మధ్యలోకి రండి అయ్యా. అనేక దేశాల నుండి అనేక రాష్ట్రాల నుంచి తండ్రి చూస్తూ ఉన్నారు. వారు తప్పక దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క మనిషి తండ్రి, ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క శరీరం, ప్రతి ఒక్క ప్రాణము తండ్రి నేను గొప్పగా ఆరాధించుకునే భాగ్యం దయచేయమని కోరుతాం. వారిని తప్పక బలపరచండి తండ్రి, వారిని తప్పక దర్శించండి తండ్రి, వారిని తప్పక ముట్టండి తండ్రి, మీ గాయచిన ముట్టండి తండ్రి. అయ్యా, ప్రపంచంలో ఎక్కడున్న తండ్రి కావలి ఉంచమని కోరుతాం. ఈరోజు జరిగే కార్యక్రమంలో మీరే ఉండండి అయ్యా. ఆది అంతమై ఉన్న దేవానికి స్తోత్రం తండ్రి, మీకు మహిమ కొంటకు సహాయం చేయమని కోరుతాం అయ్యా. మా యొక్క క్రియలను బట్టి కాదు అయ్యా, మీ కృపను బట్టి మేము నడుచుటకు సహాయం చేయమని కోరుతాం అయ్యా. మీ యొక్క ప్రేమను మా మీద మెండుగా చూపుతారని కోరుతూ ఈ కార్యక్రమం అంతట్లో మీరు నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, బాగున్నారంతా? మరి దేవుని గొప్పగా ఆరాధించుకుందామా? ఎస్, లెట్స్ సింగ్ సమ్ hymns, songs and glorify and magnify his name. Amen. Come on, let's sing hallelujah. Come on, let's worship our Lord this morning time. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో.
ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఓ ఆరాధన 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 ఓ ఆరాధన ఆరాధన ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నీవు నన్ను చూచవే వందనమయ నీవు నన్ను చూచవే వందనమయ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఓ ఆరాధన 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 ఓ ఆరాధన ఆరాధన యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ నన్ను స్వస్థపరచవే వందనమయ నన్ను స్వస్థపరచవే వందనమయ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఓ ఆరాధన 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 ఓ ఆరాధన ఆరాధన ప్రేమించేదన్
ఆరాధింతును ఆసక్తితో. హల్లెలూయా. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడం అనేది గొప్ప భాగ్యము. అది అందరికీ దక్కదు. మరి దురదృష్టవశాత్తు చాలామంది ఈరోజు ఆరాధనలకు పాల్గొనలేకపోతున్నారు. చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారండి. చాలామంది కరోనా ఉజృంభిస్తుంది. భారతదేశం పోటీ పడుతుంది, దాంట్లో 2వ స్థానంలో ఉంది. ఏంటండి ఇవాళ 2 లక్షల కేసులు, 1,00,000 కేసులు ఏంటండి రోజు? 15 రోజులకి లేకపోతే 14-10 రోజులకే లక్షలు దాటిపోతున్నాయి. కానీ స్వస్థపరచు యెహోవా ఉన్నప్పటికీ దీపాన్ని గాలిలో పెట్టకూడదు, దేవుడు ఉన్నాడని. ఆల్రైట్, దీపాన్ని మనం కాయాల, గాలి తగలకుండా. కరోనా వచ్చినప్పటికీ కూడా మనం మాస్కులు వేసుకోవాలా, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్. గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టదండి. ఇట్ డజంట్ వాంట్ టూ మచ్ పాపులేషన్ ఆర్ ఇట్ డజంట్ వాంట్ టు లూజ్ ఇట్స్ రెవెన్యూ. ప్రాణాలు పోతాయి, అయితవరకు లెక్క. రెవెన్యూ ఉంటే చాలు, గవర్నమెంట్స్ నడిపించవచ్చు, పరిపాలన స్థానంలో వారు కూర్చోవచ్చు. మీరు నేను పోతే ఏంటి లెక్క? కానీ నీవు నేను మనం అందరము చనిపోకూడదండి. దేవుడు మన రక్తం ఇచ్చుకున్నది ఊరికనే ప్రాణాలు పోగొట్టుకోవడం కోసం కాదు, మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, టు ఆల్ ఐ urge you, stay safe, stay at your homes, use your sanitizers, wear your masks or even shields. పబ్లిక్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళకండి. మీరు జాగ్రత్తగా మీ వర్క్స్ మీరు చూసుకొని ఇంటికి వచ్చేసేయండి. తగిన మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, లేకపోతే మీరు మల్టీవైటమిన్స్ మీరు వాడండి. ఏదో ఈ కరోనానో లేకపోతే ఇబోలానో వచ్చి మనల్ని హతం చేయడానికి అవే వస్తే ఇంక మన సాతాను కడితే ఏం పోరాడతాం? మన జీవితంలో ఏం గెలుస్తాం? Amen. To my dear church, I urge you, my friends, stay safe, stay kind, stay in well protected areas. మంచిగా ఉండండి, దేవుని ఆరాధించుకోవాలండి. మనం we must worship our God. ఆరాధన చేసుకోవాలంటే మనం బతికుండాలా, జీవించుండాలా. ఛాలెంజ్ చేయొద్దు. దేవుడు నాతో ఉన్నాడు, నా కరోనా ఏంటి? మనం క్రైస్తవులు, మనం కరోనా ఏంటి? లేకపోతే మనం రొట్టె దర్శనం తీసుకుంటున్నాం, రక్తం మనలో ఉంది, మన కరోనా ఏంటి అని ఫూలిష్ వర్డ్స్ మాట్లాడద్దు. From the bottom of our hearts, I plead you, my friends, use all precautionary methods. ఎందుకు చెప్తున్నట్టు ఇది వార్నింగ్లను లేకపోతే ఇది డిస్క్లైమర్లను పెడతలేదు. ఐ వాంట్ యూ టు వర్షిప్ విత్ మీ, బట్ ఐ వాంట్ టు వర్షిప్ విత్ యూ. వి ఆల్ వాంట్ టుగెదర్ వర్షిప్ అవర్ గాడ్, ఇజంట్ ఇట్? దేవుణ్ణి ఆరాధించుకోవడం కన్నా మనం చేయాలి, మన జాగ్రత్తలు పాటించాలా. ఆమేన్. మరి ఇంకొక కీర్తన పాట దేవుణ్ణి ఆరాధించుకుందామా? మనందరూ నా మాట ఇస్తున్నారా? మాస్కులు గడ్డాలకో, మెడలకో, వెనక్కో కాదు, మూతి ముక్కులకి మాస్క్ వేసుకోవాలా. 2 అద్దాలు పెట్టుకోండి, షీల్డ్స్ వాడండి, శానిటైజర్స్ చేసుకోండి, బాగా శానిటైజర్స్, అండ్ ఆల్సో మల్టీవైటమిన్స్, అండ్ ఆల్సో యాంటీబయాటిక్స్ తీసుకోండి, యాంటీవైరల్ మెడిసిన్స్ తీసుకోండి, అండ్ యూ విల్ బీ వెరీ సేఫ్, సో దట్ వీ ఆల్ టుగెదర్ కుడ్ వర్షిప్ అవర్ లార్డ్. మాట ఇస్తున్నారా? నాకు మాట కావాలండి, మీ మాట కావాలి నాకు. ఎస్, ఐ బిలీవ్ దట్ యు గివెన్ ద వర్డ్. ఐ బిలీవ్ దట్ యు విల్ కీప్ యువర్ వర్డ్, సో దట్ నాకేం రూపాయి వద్దు, సో దట్ we all together can worship our Lord. Amen. I wish you all the best. I love you. I really love you, my friends.
ద లవ్, అగాపే లవ్, ఎక్స్పెక్ట్స్ నథింగ్, గివ్స్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ. మరి ఇంక దేవునికి కీర్తి పెట్టి ఆరాధించేద్దామా? మరి దేవుని గొప్పగా ఆరాధించుకుందామా? కమాన్, లెట్స్ స్టార్ట్. Come on, let's worship the Lord one more time. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి. పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా హృదయం. అందరు కలిసి పాడదాం. ఇదిగో దేవా నా హృదయం, అందరం కలిసి. ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమయా, పరిశుద్ధ
అగ్నితో కాల్చుమా. ఓ సంగం అందరం కలిసి, ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఇది అగ్నితో కాల్చుమయా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఇది అగ్నితో కాల్చుమయా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాట ఎంత నిజము, ఎంత వాస్తవం అంటే మీకు ఫలించాలని ఉంటుంది. ఎస్, కానీ కొన్ని పనికిరాని తీగలు కూడా ఫలించాలని ఆశపడతాయి. పనికిరాని తీగలు కూడా దానికి కూడా ఫలం కావాలని ఆశపడుతుంది. ఈ పనికిరాని తీగలు మీ చుట్టూ ఉన్నంత వరకు అది ఎట్లాగో ఫలించదు. ఫలించిన ఆ కోత, ఆ పంట బాగోదు. దానివల్ల ఏమవుద్దంటే మీరు కూడా ఫలించకుండా పోతారు. All I tell you, if you want to be fruitful, be far away from the vines that doesn't give any fruit. ఏ తీగలైతే ఫలమేవో ఆ తీగలకి దూరంగా ఉండండి. ఎస్, ఆ తీగలు కూడా క్రీస్తులో అంటకట్టబడి ఉన్నాయి, మనం కూడా క్రీస్తులో అంటపట్టబడే ఉన్నాం. క్రీస్తులో ఉండి ఎవరైతే ఫలించరో తోటమాలిన తండ్రి పీకి పడేస్తాడు. ఎస్, యు మస్ట్ బేర్ ఫ్రూట్స్ మై ఫ్రెండ్స్. Our Heavenly Father is a gardener. Any branch that doesn't bear fruit will be cut away. Yes. ఏదైతే ఉంటుందో అది కట్ అయిపోతుంది, కాల్ చేస్తాడు దేవుడు. You might be in Christ, but you might not be fruitful. You might not be in Christ. You might be fruitful. But both doesn't count at all in front of a gardener. Amen. అర్థం కాలేదా? చెప్తాను వినండి. క్రీస్తులో ఉండి ఫలించలేకుండా ఉండొచ్చు, తండ్రికి ఇష్టం లేదు. క్రీస్తులో లేకుండా నువ్వు ఫలించవచ్చు, అది కూడా ఇష్టం లేదు. ఈ తోటమాలి ఏ రకంగా ఆలోచిస్తాడంటే తన తోటలో ఉన్న ఫలము గురించి ఆయన ఆలోచిస్తాడు. పక్కన వాళ్ళ తోటలు, ఆ తోటలు, లేకపోతే ఆ ఊర్లో ఉన్న 10 ఎకరాల గురించో, ఈ ఊర్లో ఉన్న వేరే వాళ్ళ ఎకరాల గురించో దేవుడికి అవసరం లేదు. తన విన్యార్డ్, ఆయన ద్రాక్ష తోటలో ఉన్న ఆ ద్రాక్షవల్లి, ఆ తోట, ఆ ద్రాక్ష పండ్లు, లేకపోతే వి ఇన్ ద విన్యార్డ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ అస్. క్రీస్తులో లేకుండా ఫలించే చెట్లు ఎన్నో బయట ఉన్నాయి. It doesn't count. The fruits doesn't count. క్రీస్తులో ఉండి నువ్వు సరిగ్గా ఫలించలేకపోతున్నావు. ఈవెన్ యువర్ ఫ్రూట్ ఆర్ యువర్ ఫ్రూట్లెస్నెస్ డజంట్ కౌంట్ బిఫోర్ గాడ్. ఏమో, ద వన్ హూ ఇస్ అవుట్ సైడ్ దిస్ ఫీల్డ్, ద విన్యార్డ్, మైట్ బేర్ మచ్ ఫ్రూట్. ఈ యొక్క తోటలో ఉండే చెట్ల కంటే వేరే చెట్లలో ఉండి గొప్పగా ఫలించవచ్చు. God doesn't give a chance, or God doesn't give any of the importance. God doesn't give any importance. నా తోటలో పండే పండ్ల గురించి నేను చూసుకుంటాను, అవతల గురించి నాకెందుకు? అవి ఏమన్నా లెక్క వస్తాయా? నో, దేర్ ఆఫ్ నో వాల్యూ టు గాడ్. ఎస్, ఎవరైతే ఆయన పొలంలో ఉండి క్రీస్తులు అంటపెట్టి ఉంటామో వాళ్ళ వరకే దేవుడు చాలా క్షుణ్ణంగా చూస్తాడు, ఎన్ని చేస్తూ ఉంటాడు.
Understand, my friends, the analogy. He doesn't care what is going outside. He always cares for you and me, those who are attached to Christ. Their fruit doesn't count before God, but your fruit and my fruit will count before God. It depends how fruitful are we, how much fruits, or in which season are we bearing fruit? In all seasons or only one season? Yearly ones or rarely ones? It all counts before God. Amen. మరి గొప్ప కీర్తన పడి దేవుని గొప్పగా ఆరాధించుకుందామా? మరి నీవు ఫలించాలంటే ఫలించిన వాళ్ళ దగ్గర ఉండకండి, ఫలించిన వాళ్ళని దూరంగా పెట్టండి, మీరు ఫలిస్తారు. గ్రేటెస్ట్ సీక్రెట్. ప్రేమ కొద్దీ వాళ్ళతో కలిసి ఉన్నామా అయిపోయింది. యూ ఆల్సో విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. యూ మస్ట్ లవ్ దెమ్, యూ మస్ట్ ట్రైన్ దెమ్, యూ మస్ట్ టెల్ దెమ్, యూ మస్ట్ టీచ్ దెమ్, యూ మస్ట్ ఎడ్యుకేట్ దెమ్, యూ మస్ట్ షో హౌ ఫ్రూట్ఫుల్ ఆర్ వి టు అదర్స్. అప్పుడు కనుక వాళ్ళు కూడా ఫలిస్తారు. ఆ మాదిరితో జీవిద్దామా? ఆమేన్. కమ్ ఆన్, కీర్తన పాడి దేవుని గొప్పగా ఆరాధించుకుందాం. ఎస్. ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత యేసునాథా, నీదు రాజ్యంలో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం.
బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుతే నాకు భాగ్యం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుతే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం. ప్రియుడా, ప్రాణప్రియుడా, వరమే నీదు స్నేహం. ప్రియుడా, ప్రాణప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై ప్రాణము వీడే, నా విమోచనకై క్రయధనమాయే. నా రక్షణకై ప్రాణము వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. పరమాత్ముడా నీకే స్తోత్రం. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. పరమాత్ముడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. అందరం కలిసి పాడుకుందాం. కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా. నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా. నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత యేసునాథ, నీదు రాజ్యములో నన్ను చేర్చు.
హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం. చెప్పుకున్నాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఆయన ఆరాధించడానికి మనం బ్రతికుండాలి, జీవించి ఉండాలి. ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. ఆయన మనతో మాట్లాడే జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుబంధం, మనం మాట్లాడే భాగ్యము, ఆయన మాట్లాడితే మనకు వినగలిగే జీవితము, ఈ యొక్క సత్సంబంధాలన్నీ మంచిగా ఉంటాయో, మనం ఆరాధించే ప్రతి ఆరాధన, మన ఒక పాటలు, కీర్తనలు అన్నీ కూడా దేవుడు ఒక ఇంపైనత్వంగా చేర్చుకొని ఆ స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎస్, I believe everyone worshipped with me. We all together worshipped our Lord Jesus, the Holy Spirit God who is in our midst this morning time, and also Jesus, who is the reason that we are here to worship Him. Amen. మరి నాతో కలిసి అందరు ప్రార్థన చేస్తారా? తల మూసుకుని కళ్ళు మూసుకుందామా? ఎస్. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడే, పరిశుద్ధుడు, వేలాది కోట్ల వందనాలతో ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. అయ్యా, నిన్ను ఆరాధించుకునే జీవితము, బ్రతుకు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని జీవింపచేసి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా, దయించి అయ్యా ఈ యొక్క కరోనా నుంచి మమ్మల్ని విముక్తి ఇవ్వమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క కరోనాను జయించే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, స్వస్థపరిచే యెహోవా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, బెడ్స్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని తిరిగి లేపండి తండ్రి. అయ్యా, కరోనా హాస్పిటల్స్ ఫుల్ అయిపోతున్నాయి, ప్రైవేట్గా పెడుతున్నారు తండ్రి. అయ్యా, అవి ఫుల్ అయిపోతున్నాయి తండ్రి. అయ్యా, దయ ఉంచి తండ్రి, మీ గాయపడి చేత మొట్టి స్వస్థపరచమని కోరుతున్నాం. ప్రతి ఒక్కరిని లేవనెత్తమని కోరుతున్నాం ప్రభువా. అయ్యా, మీ ఒక చిందించిన రక్తం చేత తండ్రి, కాల్చిన హస్త చేత ముట్టి వారిని స్వస్థపరచండి తండ్రి. అయ్యా, దారిన పడున్న ఆ యొక్క గాయపడిన వారిని తీసుకెళ్ళి అయ్యి ఉపమాన రీతి చెప్పిన ఈ యొక్క కథని మరి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. అదే మాదిరిగా తండ్రి, అయ్యా, గాయపడిన వారు ప్రతి ఒక్కరు స్వస్థపడను గాక తండ్రి. అయ్యా, గాయం రేపువాడు నీవే, మాన్పువాడు నీవే తండ్రి. అయ్యా, స్వస్థపరిచే యెహోవా నీవే తండ్రి. అయా ప్రభువా, చేతులు జోడిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఈ కరోనా నుంచి జయించే అయా ఒక వ్యాధి నిరోధక శక్తిని తండ్రి ప్రతి ఒక్కరిలో అయ్యా మెండుగా పెంపార పొంది చేయమని కోరుతా ఉన్నాను తండ్రి. మెండుగా ఉంచమని కోరుతా ఉన్నాం ప్రభువా. చూస్తే ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఈ క్షణమే తండ్రి కరోనా జయించే శక్తిని వారు కలుగును గాక తండ్రి. అయ్యా, వారు పొందుకున్నప్పుడు తండ్రి అయ్యా వారికి ఆ శక్తిని కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఆమేన్. అయ్యా, ఈ ఆరాధనని స్వీకరించండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కరోనాను జయించమని గొప్పగా ఆశపడుతున్నారు తండ్రి. వారందరికీ అవకాశాన్ని దయచేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా, మీరే చేస్తారని నమ్ముతున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క ఆరాధన అంగీకరించండి. అయ్యా, ఈ స్థుతులు అంగీకరించండి. అయ్యా, మరణించిన వారు మృతులు పాత పెట్టబడి మిమ్మల్ని ఆరాధించలేరు తండ్రి. సజీవులుగా ఉన్న మేము అయ్యి నీలోని వారు మాత్రమే ఆరాధించగలం తండ్రి. అతి భాగ్యాన్నిచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి. మా ఆరాధన స్వీకరించుని అంగీకరించు సింహాసనం మీద ఆసీనులు అయి ఉండండి తండ్రి. ముందు నడిపించమని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా, మీ కృపతో వాళ్ళని బలపరిచి నడిపిస్తారని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారం నడిపించున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలు. ప్రతి బుధవారం ప్రార్థన గోపురం ముందు ప్రార్థన యోధులు మీ యొక్క ప్రార్థన అవసరం కొరకు చాలా వెయిట్ చేస్తున్నారండి. యూ జస్ట్ రైట్ డౌన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్స్. మీరు వాట్సాప్ ద్వారానో, మెయిల్ ద్వారానో, ఫోన్ ద్వారానో, లేకపోతే మీకు రాసి ఇవ్వచ్చు. కెన్ ఆల్వేస్ సెండ్ us letters. We will pray for you. Our prayer warriors are specialized in it. అనేక గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి, అనేక గొప్ప కార్యాలు. ఎస్, ఐ సే. ఎవరైతే రాసి ఉంచారో ప్రార్థన వారికి వారి అవసరము తీరక ఉండలేదు. ప్రతి అవసరము దేవుడు తీరుస్తున్నాడండి. బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఇన్ us and our faith in our Lord Jesus, but not by human strength.
It is happening. Why don't you write your requests and we'll pray for you? Whatever it might be. It might be big for you. Nagu goppadavachchu, but nothing is greater than the Lord. Even the biggest mountains are not comparable with the Lord. Amen. Amen. అలాగే ప్రతి గురువారం సాయంత్రము శ్రీల మైత్రి విమెన్స్ ఫెలోషిప్, ఆన్లైన్ విమెన్స్ ఫెలోషిప్, దట్ ఈస్ గమనించండి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రివర్ పర్ల్ చర్చ్ బెనోలెంట్ మినిస్ట్రీస్ ఫ్యామిలీస్ మెంబర్స్, మీరందరూ కూడా ఒక విమెన్స్ ఫెలోషిప్ ఆన్లైన్లో జాయిన్ అయ్యి మీ కొరకు వారి కొరకు ప్రార్థన చేసుకోవటం, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ దిస్ ఫెలోషిప్. So I request all the women of the River Pearl Church and all the women and families of the River Pearl Church and Benevolent Ministries together to join and extend your hearts and also come and participate in this online women fellowship. అదే కాకుండా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి యూట్యూబ్లో డాక్టర్ రతన్ అనే ఛానల్ ఎక్స్క్లూజివ్లీ ప్రీమియర్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సమయాన్ని కేటాయించుకొని మీరు చూడాలని, పార్టిసిపేట్ చేసి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. ఎస్, కొంతమందికి ఇది ఉదయం 10 గంటలకి, కొంతమందికి ఇది సాయంత్రం 5 గంటలకి, 4 గంటలకి, డిఫరెంట్ టైమ్ జోన్స్ అక్రాస్ ద గ్లోబ్. బట్ మోర్ ఎవర్ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్. USA, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, రష్యా, చాలా మంది చూస్తున్నారు. ఈవెన్ పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ Africa, yes, they are watching this program. They are being blessed, and you are the blessed one of God's abundant people. Yes, I say. ఎంతో మంది చూస్తున్నారు. మీరు చూడండి, ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఉంటుందండి, ఆఫ్లైన్ సర్వీస్ ఉండదు. ఎందుకంటే డ్యూ టు కరోనా వీ హ్యావ్ షట్ డౌన్ ద చర్చెస్ ఆఫ్ రివర్ పర్ల్ చర్చ్ బెనోలెంట్ మినిస్ట్రీస్. ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాదు, ఇట్స్ టేకెన్ ఫ్రమ్ ద leaders of the Benevolent Ministries. The members and the leaders, especially the board of directors of the Benevolent Ministries International, have taken this decision. ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి చర్చ్ సర్వీస్ మొత్తం ఆన్లైన్ నడుస్తుంది. కాబట్టి ఇది మీరు అందరూ గమనించండి. మీ యొక్క పార్టిసిపేషన్ వి లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ఆమేన్. ఎస్, ప్రకటన నిమిత్తం ప్రార్థన చేసుకుందామా? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల దండలు తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలు దీవించండి అయ్యా. మా అధిక మాటల్లో దోషం ఉండకుండా తండ్రి మమ్మల్ని మీరే బలపరిచి నడిపించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువుని యేసుక్రీస్తునామమున తండ్రి, ఆమేన్. మరి కానుక సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు, మీ యొక్క విత్తనములు ఏమన్నట్లయితే తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చనని ప్రార్థిస్తున్న తర్వాత మీరు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మీకు ఇక్కడ QR కోడ్ డిస్ప్లే అయి ఉంటుంది, దయచేసి చూడండి. మీరు UPI యాప్ ద్వారా మీరు స్కాన్ చేయవచ్చు, లేకపోతే అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ ఆల్వేస్ గో హెడ్ whenever you want to send it. But God will definitely bless your offerings. God is going to definitely bless your tithes and your special offerings. ఎంతో మంది దశమ భాగాలు ఇస్తున్నారు. ఈ దశమ భాగాలు ఇవ్వటం బట్టే ఈ సేవ అనేక మందికి చేరవేయగలుగుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. None of the tithes are being touched. All the tithes are being used only to glorify God through the ministry. All your tithes are only used by the ministry, but not by the church pastor or any others or the family of the pastors. It's only for the ministry exclusively. Yes. Thank you for your offerings, and from the pastor's desk we extend our greetings. We extend our gratitude for your generosity in sending your gifts, alms, and also your offerings. And thank you so much. And God is going to definitely bless you. And no matter what, He's going to heal your land and heal your people and heal your family. Yes. చాలా మంది దశమ భాగాలు వేస్తున్నారు, చాలా మంది కానుకలు వేస్తున్నారు. వారందరూ దేవుడు గొప్పగా దీవించాలని కోరుతా ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? అవి తల్ల ఉంచుకొని కళ్ళు మూసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడు, వేలాది కోట్ల వందనాలు తరమించిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా యొక్క దశమ భాగాన్ని బట్టి మీకు వందనాలు, కానుకలు బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క చేతిని దీవించిన వారి చెమట, వారి రక్తం తండ్రి వారు ఇచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా వారి సంపూర్ణ స్వస్థత కలగజేసి ఆర్థికంగా వారిని బలపరచమని కోరుతాం. నీకు ఇచ్చిన వారు ఎవరు పేదవారుగా మిగిలిపోలేదు.
అయ్యా మీకు ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా లేదు తండ్రి. అయ్యా అధికంగా ఇచ్చేవాడు నీవే తండ్రి. నీకు స్తోత్రం. వారిని ఆశీర్వదించి బలపరచమని కోరుతాను. ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్న వారిని అధిగమించేలాగన మీ కృపను వారికి ఇస్తారని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తంలో పాల్పంచుకుందామా? అందరు సిద్ధంగా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా తినడానికి ఏదే అంగీకారం ఉంటుందో, శ్రేష్టమైందో అది మీరు తీసుకోవాల్సిందిగా ప్రభువును కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ కూడా త్రాగటానికి ఏమైతే ఉంటుందో అది అంగీకారమైనది, శ్రేష్టమైనది ఏదైతే ఉంటుందో అది తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డారా, అందరూ చూసి ఆనందపడమాకండి, దీంట్లో పాల్గొని మీ దేవుళ్ళు సంతోషపడమని కోరుతా ఉన్నాను. అందరు చూస్తున్నారు, చాలామంది, కొంతమంది మాత్రమే పాల్గొంటున్నారు. ఐ అర్జ్ యూ, ఐ అర్జ్ యూ, ప్రతి ఒక్కరు కూడా ఈ మాదిరిగా పాల్గొనాలి. మీ దగ్గర తీసుకోండి. ఐ విల్ బి వెయిటింగ్. యూ జస్ట్ గెట్ అప్, టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ కుడ్ ఈట్ దట్ విల్ గ్లోరిఫై గాడ్. టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు డ్రింక్ దట్ విల్ గ్లోరిఫై గాడ్. తీసుకోండి, డోంట్ వెయిట్. ఇట్స్ వన్స్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ లాగా ఈ రోజు మనం తీసుకోవాలి. మరి ఎప్పుడు కలుస్తాం మనకు తెలియదు, బట్ దిస్ మైట్ బి ద లాస్ట్ సపర్ ఆర్ there are many more to come. We don't know. So it's better to participate, my friends. Do not take away my words. Please, I urge you to follow this Holy Communion. ఈ దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము, ఇది మన కోసము బలి అయిన శరీరం, దేవుని శరీరము, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా, శరీరధారుడిగా మన మధ్యలో తిరిగిన వాక్యం, ఇది ఆయన వాక్యం. శిలువ మీద మరణించి మన కోసము చిందించిన రక్తం, ఇది పరిశుద్ధ రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము, పాత్రను కొత్త నిబంధన. ఇది ఎప్పుడు తిరునల్లా త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని, నన్ను మాటని మీద జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా ప్రభువును కోరుకుంటా ఉన్నాను. Lord, I take your body, the bread, giving you thanks. I break it in the name of the Father, Son, and the Holy Spirit. Amen. Lord, this is your body. Lord, this is just your blood, Lord God. ఇది నీ రక్తం అయ్యా. అయ్యా, పాప నిమిత్తం చెందించిన రక్తం మా కోసము అయ్యా బలిగా మారిన క్రయధనంగా చెల్లించిన రక్తం, తన పాత్ర కొడుతూనే పొందాను. మేము తెలుసుకొని తీసుకొచ్చాం. తీసుకున్న దేవుని శరీరం నిమిత్తము, తీసుకున్న దేవుని రక్తం నిమిత్తం ప్రార్థన చేసుకుందామా? స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ శరీరాన్ని బట్టి నీకు వందనాలు, ఈ రక్తాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇందుని బట్టి మా ఎందు మీరు, మీ ఎందు మేము ఉంది తండ్రి. మీ గొప్ప చిత్తం ఏంటి తెలుసుకొని ఆ చిత్తాన్ని జరిగించే కార్యం మేము జరుపులాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభావ. మీ కృపనిచ్చి మమ్మల్ని బలపరిచి నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యం నుండి వెళ్ళిపోదామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? అయితే మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి? అసలు యాక్చువల్గా ఉన్నాయా? అందరూ బైబిల్స్ పట్టుకొని కూర్చోండి. అందరూ నిజంగా సిద్ధపాటుగా ఉండి కూర్చోండి. అంటే సిద్ధపాటు అంటే యాక్చువల్గా మన చర్చ్కి వచ్చినప్పుడు చాలా నీట్గా తయారవుతూ ఉంటాం, చాలా నీట్గా మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాము, మంచిగా నీట్గా తయారవుతాం, మంచిగా దువ్వుకుంటాము, పౌడర్ నీట్గా వేసుకుంటాము. వీ హ్యావ్ వెరీ వెల్ డ్రెస్సింగ్ సెన్స్. ఆన్లైన్ వాక్యం అనగానే మనము మ్యాక్సీల మీదనో, షార్ట్స్ మీదనో, లుంగీల మీదనో, లేకపోతే ట్రాక్స్ మీదనో జస్ట్ అలా పడుకొని వినటము, లేకపోతే ఇష్టానుసారంగా కూర్చొని వినటము. నో మై ఫ్రెండ్స్, చర్చ్ అయితే అలా ఉండాలి, ఇంట్లో అయితే వాక్యం ఇలా ఉండాలి అని ఏమి సర్టన్ రూల్స్ లేవు. వేర్ ఎవర్ వీఆర్ వర్షిపింగ్ అ గాడ్ హూ ఈస్ the God of all the earth, God of all the universe. He's only God. We are worshipping Him together online. కావున మనం జాగ్రత్త కూర్చోవాలి, చాలా రిజర్వ్డ్గా, పొలైట్గా, మంచి డ్రెస్ వేసుకోవాలి,
ఏదో మ్యాగజైన్ మీదనో లేకపోతే షార్ట్స్ మీదనో లేకపోతే ట్రాక్స్ మీదనో కాదు. వి మస్ట్ రెస్పెక్ట్. గాడ్ సీస్. గాడ్ ఈస్ నాట్ బ్లైండ్. గాడ్ సీస్. అప్పుడు ఎలా ఉంటున్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, వాళ్ళు వస్తే ఎలా ఉంటున్నాం, వీళ్ళు వస్తే ఎలా ఉంటున్నాం, అన్నీ గమనిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. బిలీవ్ మీ. సో ఫ్రమ్ దిస్ టైమ్, నాట్ నెక్స్ట్ టైం, ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్వర్డ్స్ మీరు రెడీ అవ్వచ్చు. గెట్ రెడీ ఫర్ ద వర్డ్. మీరు ఎట్లా ఉండాలంటే యాజ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ద చర్చ్ బోల్డ్లీ. ఎంత నీట్గా, ఎంత చక్కగా రెడీ అవుతామో అలా రెడీ అయ్యి ఆన్లైన్ సెస్లో కూర్చోవాలని ప్రాధాయపడుతున్నాను. గాడ్ ఈస్ వాచింగ్ అస్. ఎల్రాయ్ హీ సీస్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అది తీసి చూపించండి. ఇది నా బైబిల్. బైబిల్ ఏది చెప్తుందో నేను, బైబిల్ ఏది చెప్తుందో నేను చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివార్తలు ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను. ఇదివరకు లాగా ఉండును. యేసు నామములో ఆమేన్. ఎస్ మై ఫ్రెండ్స్, ఇవాళ మనం గొప్ప విషయం నేర్చుకుందాం, గొప్ప వాక్యం నేర్చుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? అందరి దగ్గర పెన్స్ అండ్ పేపర్స్ ఉన్నాయా? అయితే మీరు ఈ వాక్యాన్ని రాసుకోవచ్చు, లేకపోతే గుర్తుపెట్టుకోవచ్చు. పాయింట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద డిస్క్రిప్షన్. వెన్ ఎవర్ యూ వాంట్ టు లిసన్, కెన్ కమ్ బ్యాక్ and also see this word and also the points which are in it. I am very happy to give you this word this morning time, because this word is what the Lord wants to give you all. Yes, the Lord wants to give you all. మరి మొదలు పెట్టుకుందామా? సిద్ధంగా ఉన్నారా? రైట్. మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్. మనకి భారతదేశంలో చూసుకుంటే ప్రతిదానికి మూఢనమ్మకం. శుక్రవారం అంటారు, మంగళవారం అంటారు, శనివారం అంటారు. శనివారం ఏమి కొనరు. మంగళవారం రాగానే ఏ ఒక్క పని చేయకూడదు, ఎక్కడికి ప్రయాణం వెళ్ళకూడదు. శుక్రవారం అమ్మాయి బయటికి వెళ్ళకూడదు, డబ్బులు బయటికి వెళ్ళకూడదు. లక్ష్మి. ఏంటిదంతా మూఢనమ్మకం కాకపోతే? వాళ్ళేదో మతాన్ని కాపాడుకోవడానికి కొరకు, వారి మతాన్ని బలపరచుకోవడానికి కొరకు వేరే వేరే మూఢనమ్మకాలు పెట్టి, ప్రజల్ని భయపెట్టి, వారి దగ్గర డబ్బులు వసూలు చేసి, తర్వాత దేవుడు అనే దాన్ని వారికి లోపరుచుకోవడానికి, లొంగ తీసుకోవడానికి వాడిన ఒక అస్త్రము మూఢనమ్మకము. ఒకప్పట్లో ప్రజలకు తెలివి లేని టైంలో, వేర్ దెర్ ఇస్ నో అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్, where there is no advance in any other areas of life in the olden days, ఈ మూఢనమ్మకాలు బొర్రుల మీద వాడేవాళ్ళు ఇదంతా. కానీ ఈరోజు బొర్ర లేకపోయినా ఈ మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవులకు మరి ఎక్కువ ఉండవు. దీంట్లో క్రైస్తవులే మినహాయింపు లేదు. ఈ మధ్యన ఒక హైందవుడి కంటే, ఒక నాస్తికుడి కంటే ఈ మధ్యన క్రైస్తవుడు ఒక మూఢనమ్మకం చాలా ఎక్కువైపోయింది. చాలా ఎక్కువ, పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఎస్, ఐ సే, ఐఎమ్ నాట్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఐ విల్ నాట్ అపాలజైజ్ ఫర్ ఇట్. ఐ am telling what I am and I'm telling what it is. మూఢనమ్మకాలు మీరు ఒప్పుకుంటారా? క్రైస్తవ్యంలో కూడా మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయని నమ్ముతారా? క్రైస్తవుల్లో కూడా మూఢనమ్మకాల్లో పాటించేవారు ఎక్కువ నమ్ముతారా? నమ్ముతామంటే కింద కామెంట్లో రాయండి, పక్కన లైవ్ చాట్లో కాదు. జస్ట్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. క్రిస్టియన్స్లో కూడా సూపర్స్టిషన్స్ ఎక్కువైపోయినాయి, క్రైస్తవులు కూడా మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయంటే కింద కామెంట్లో మీరు మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి. ఈ యొక్క ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఈ యొక్క ప్రీమియర్ అయిపోయిన తర్వాత లైవ్ చాట్ డిజేబుల్ అయిపోద్ది. మీ ఒపీనియన్స్ తర్వాత చూసేవాళ్ళు కనపడదు. అదే కనుక మీ ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్స్లో కనుక, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో రాస్తే, తర్వాత వాక్యం చూసేవారు కూడా మీ యొక్క ఒపీనియన్స్ ద్వారా కూడా వాక్యం వినడానికి, వారు మారడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ డౌన్. నిజంగా క్రైస్తవులు ఎక్కువగా ఈ మూఢనమ్మకాలు పాటిస్తున్నారా, ఉన్నాయా అంటే నేను ఉన్నాయంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద రాయండి. లేదు అంటే దే ఆర్ నో సూపర్స్టిషన్స్, లేకపోతే ఒక మూఢనమ్మకం కూడా క్రైస్తవులు పాటించరు అని కింద రాయండి. నిజంగా పాటిస్తున్నారు పాస్టర్ గారు అంటే అది కూడా రాయండి. ఎందుకంటే దిస్ విల్ బి ద ఐ ఓపెనర్ ఫర్ మెనీ పీపుల్ అక్రాస్ ఇండియా అండ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్. ఎస్, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉందండి ఇది మూఢనమ్మకం అనేది.
నేను చెప్తాను వినండి ఒకసారి. మీ ముందు ఒక నడుచుకుంటూ వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ఇంటి నుంచి బయటికి, ఏదో పని మీద మీరు బయటికి వెళ్తున్నారు. మీ ముందు ఒక నల్లపిల్లి వెళ్ళిందనుకోండి, ఏమనుకుంటాం? అయ్యా, బయటికి వెళ్తుంటే నల్లపిల్లి ఎదురైంది, ఇంక అన్నీ అపశకునాలే. అసలు మీ బయటికి వెళ్తుంటే నల్లపిల్లి ఎదురైతే, లేకపోతే నల్లపిల్లి మిమ్మల్ని దాటుకుని వెళ్తుంది, అర్థం ఏంటి తెలుసా మీకు? తెలుసా అండి అర్థం ఏంటో? మీరు బయటికి వెళ్తుంటే మీ ముందు నల్లపిల్లి దాటుకుని వెళ్తుందంటే దాని అర్థం ఆ నల్లపిల్లి అటు వెళ్తుందని అర్థం. అంతే, సింపుల్. ఎక్కడికో బయలుదేరింది నల్లపిల్లి, అటు నుంచి ఇటు బయలుదేరింది అంతే. లేకపోతే ఆ నల్లపిల్లి వస్తున్నాడు బయటికి, ఓకే తయారవుతున్నాడు, స్నానం చేశాడనమాట, ప్యాంట్ వేసుకున్నాడా, వేసుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడా, వేసుకున్నాడు, చొక్కా వేసుకున్నాడా, పెన్ పెట్టుకున్నాడా, ఫోన్ పెట్టుకున్నాడా, పెట్టుకున్నాడు, అద్దాలు పెట్టుకుని పౌడర్ వేసుకున్నాడా, వేసుకున్నాడు, వస్తున్నాడా, ఒక గేట్ తెరిచి దాటాడా, ఇంకో గేట్కి వచ్చాడా, వస్తున్నాడా, పద వెళ్దాం అని చెప్పి నల్లపిల్లి అంత ప్లాన్ చేసి వెళ్ళదు. నల్లపిల్లికి అంత జ్ఞానం లేదు, అసలు పిల్లికి అంత జ్ఞానం, ఏ జంతువుకి అంత జ్ఞానం లేదు. మిమ్మల్ని ప్లాన్ చేసి మిమ్మల్ని దాటెళ్ళి నీకు బ్యాడ్ లక్ కలగాలని, మీకు ఏదో మూఢనమ్మకాల ద్వారా మీకు ఏదో అపశకునాలు కలగాలని, ఈరోజు ఏదో మీకు అపశకునాలు కలగాలని పిల్లో కుక్కో ఏదో ప్లాన్ చేసి మిమ్మల్ని చూసుకుంటూ మీరు రాగానే అట దాటదు. అది కేవలం మూఢనమ్మకం, మన పిచ్చ. ఎస్, నల్లపిల్లి మామూలుగా నల్లపిల్లో గండు పిల్లో ఏదో ఒకటి వెళ్ళిపోయింది, అయిపోయింది. అరే వాళ్ళు నక్కతోక వచ్చాడు రా, నక్కలు ఏడున్నాయి అంటే ఇప్పుడు అదృష్టం కావాలంటే మనం అడవుల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఒక నక్కను పట్టుకొని, దొరకదు సామాన్యంగా, దాన్ని పట్టుకొని దాన్ని కూర్చోబెట్టి మూతులు కాళ్ళు కట్టి దాన్ని తోక తొక్కి బయలుదేరాలా? ఒకవేళ డబ్బున్న వాళ్ళందరూ కూడా నక్కలు పట్టుకొని ఇంట్లో పెట్టుకొని ఆ మూతులు కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి దానికి రోజు కావాలని తోక తొక్కి వెళ్తే రోజు వాళ్ళకి అదృష్టం కలుగుతుందా? ఒకరోజు ఏదైనా గొప్పవాడికి కార్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ కార్ యాక్సిడెంట్ జరిగే రోజు కూడా వాడు నక్కతోక తొక్కి వెళ్తే అదృష్టం కొద్ది కార్ యాక్సిడెంట్ జరగకుండా మరణించకుండా బతుకుతాడని గ్యారంటీ ఉందా? ఏంది ఇదే లోకం ఎక్కడ పోతుంది? మనం ఏదో అవ్వాలనుకుంటున్నాం, ఏదో అవుతున్నాం. ఈ మూఢనమ్మకాలు మన మీద శాసిస్తున్నాయి. బట్ చాలా దేశాలు ఉన్నాయండి, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్ర, నాట్ ఓన్లీ తెలంగాణ, బట్ మెనీ పార్ట్స్ అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ ఆర్ వెరీ సూపర్స్టిషియస్. వారు ఎన్నో మూఢనమ్మకాలు నమ్ముకుంటూ, వారు చేసుకుంటూ, వారి జీవితాలు వారు పాడు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎస్, మీరు నమ్ముతారా? ఈ మూఢనమ్మకాల వారి జీవితాలు పాడైపోతారని నమ్ముతారా? ఈ మూఢనమ్మకాల ద్వారా జీవితాలు పాడైపోతానంటే కామెంట్లో రాయండి దయచేసి. యూ రైట్ ఇట్ ఆన్ ద కామెంట్స్. ఐ వాంట్ టు సీ the comments that you have written, not in this live chat. లైవ్ చాట్లో రాయమాకండి, ఎందుకంటే చెప్పాగా ఇందాక ప్రీమియర్ కనుక అయిపోతే అది డిజేబుల్ అయిపోతుంది, తర్వాత ఎవరు చూడలేరు. ప్లీజ్ లెట్ అవుట్ ఇన్ ద కామెంట్ సెషన్. ఇవాళ మీకు నేను ఒక 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను, జస్ట్ 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ ఎంత ఘాటుగా ఉంటాయో, ఎంత హృదయానికి నొప్పి కలగజేస్తాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది అంటారు శనివారం ఇనుప మొక్క కొనకూడదు, ఏది కొనకూడదు, ఇనుము కొనకూడదు, అదృష్టం ఉండదంట. మంగళవారం నాడు ఏ పని చేయకూడదు. అస్సలు అర్థం కావట్లా. మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏమి నేర్చుకున్నాం, వాక్యం ఏమంటుంది వాళ్ళు తెలుసుకుందాం. ఏమేన్. నా పాయింట్ నెంబర్ 1, సూపర్స్టిషన్ ఈజ్ ఎ పాయిజన్ ఆఫ్ ద మైండ్. ఈ యొక్క మూఢనమ్మకం అనేది ఈ యొక్క ఒక మనసుకి ఒక విషం లాంటిది. మన మనసును పాడు చేస్తుంది అనుకుంటాం, మన బుద్ధి జ్ఞానం అన్నీ అనుకుంటే అన్నీ నాశనం అయిపోతుంది, ఒక పాయిజన్లా పనిచేస్తుంది. ఎస్ మై ఫ్రెండ్స్, బాగా గమనించాలి. ఇవాళ వార్తల్లో చూసుకున్న, యూట్యూబ్ ఛానల్లో చూసుకున్న, మూఢనమ్మకాల ద్వారా ఆచరించడం ద్వారా ఏదో కలుగుతాయని కొంతమంది అనుకుంటే ఈ మూఢనమ్మకాలు చేసుకుంటూ మరికొందరు ఉన్నారు. ఈ మూఢనమ్మకాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అంటే అర్థం కావటంలా. దే వాంట్ సంథింగ్ గ్రేట్, దే వాంట్ టు బి సంథింగ్ గ్రేట్. ఎస్, వారికి ఏదో గ్రేట్ కావాలనో లేకపోతే గ్రేట్ అవ్వాలనో అర్థం కావటంలా. దే వాంట్ టు బి గ్రేట్ అండ్ దే వాంట్ టు గెట్ గ్రేట్ అండ్ దే వాంట్ సంథింగ్ సో గ్రేట్. ఏమో తర్వాత ఏంటంటే క్వశ్చన్ మార్క్, అర్థం లేదు. మీ యొక్క మనసుని అది విషపూరితంగా మారుస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా.
మొత్తం విషమైపోద్ది. ఇక్కడ మొత్తం విషమైపోయి అసలు ప్రేమ అనే దానికి చోటు లేకుండా మనం అంతసేపటికి సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాం. ఎస్, వాక్య ప్రకారం చూసుకుంటే ఎవరైతే హెచ్చించబడతారో వారు తగ్గించబడతారు, ఎవరు తగ్గించబడతారో వారు హెచ్చింపబడతారు. తగ్గించబడటం అనేది ఘనతగా భావించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ మూఢనమ్మకం ఏం చేస్తుందంటే మనం తగ్గించుకోము, మనల్ని మనం హెచ్చించుకుంటాం. ఈ విల్ బి సెల్ఫ్ సెంటర్డ్, మొత్తం మనమే, అంతం నాకే, అంతా నేనే అన్నట్టుగా ఈ మూఢనమ్మకం తీసుకెళ్ళిపోద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, ఈ మూఢనమ్మకం జీవితాలను పాడు చేస్తుంది. ఈ యొక్క మూఢనమ్మకము కొన్ని జీవితాలని నాశనం చేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి. అయినప్పటికీ వదులుతారా అంటే అయినా వదలరు. ఎందుకంటే అది పాయిజన్. మనకి ఎక్కితే తప్ప తెలీదు. అవతలకి ఎక్కి మంచి జరిగింది అనుకోండి, నాకు ఎక్కలేదు కాబట్టి ఆ పాయిజన్ ఎక్కి చూడడానికి ఇబ్బంది, మనం సంతోషపడతాం. అవతల జీవితంలో జరిగిన కార్యాలు మన జీవితం జరగాలని చెప్పి మనం పాయిజన్ ఎక్కించుకుంటున్నాం. మూఢనమ్మకం అనే పాయిజన్. నేను నిన్న అనుకుంటా టీవీ చూస్తా, వార్తలు చూస్తా ఉన్నా, ఒక అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు. తర్వాత ఏం చేశాడంటే అతను ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని కూడా తెచ్చుకున్నాడు ఇంటికి. తెచ్చుకొని తన భార్యకి తెచ్చుకున్న అమ్మాయికి పెళ్లి చేశాడు. మీరిద్దరు కనుక పెళ్లి చేసుకుంటే మనకి గొప్ప శక్తులు వస్తాయి, గొప్ప వాళ్ళకి అయిపోతాం మనం, విల్ బికమ్ సూపర్ న్యాచురల్ పవర్స్ మనకు వస్తాయి అని చెప్పి వారిద్దరికి పెళ్లి చేశాడు. భార్య ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నాడు కదా, ఆ అమ్మాయి, ఇద్దరు పెళ్లి చేసుకొని ఇప్పుడు మొదటి భార్య బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డల్ని రెండో భార్యని డాడీ అని పిలవమని చెప్తున్నాడు అంట. అదే పిలవను అంటే లేదు నువ్వు డాడీ అని పిలవాలి. అసలు మా మమ్మీయే, వచ్చినామా డాడీ, నువ్వెవరు అంటే నేను డాడీయే. ఎప్పుడైతే మనం ఇట్లా చేస్తామో, నన్ను డాడీ అని పిలుస్తావో, నీ ఇంకో ఆంటీని కూడా నువ్వు డాడీ అని పిలుస్తావో, మేము అందరు కలిసి కాపురం చేస్తామో, అప్పుడు విల్ బికమ్ సూపర్ న్యాచురల్, గొప్ప అత్యంత శక్తులు వస్తాయి మాకు అని వారు నమ్ముతున్నారు. అట్లా పిలవనందుకు ఆ చిన్న బిడ్డవాడిని కొట్టి హింసించి అన్నం పెట్టగా టార్చర్ చేశారంట. సొంత తల్లి వచ్చినామ కూడా ఇద్దరు కలిసి బిడ్డల్ని టార్చర్ చేస్తే మొత్తానికి ఆ బిడ్డలు బయటికి పారిపోయి అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళారంట. తాతయ్య, నన్ను మా డాడీ ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి మమ్మీకి ఇచ్చి పెళ్లి చేసి ఆ మమ్మీని నన్ను డాడీ అనమంటున్నాడు, అది మీ మమ్మీ, ఇదిగో డాడీ అనాలి నువ్వు అని చెప్పేసి ఇద్దరు నన్ను హింసించారు, టార్చర్ చేస్తున్నారంటే అమ్మమ్మ తాతయ్య పిచ్చెక్కిపోయి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేశారంట. ఇది మూఢనమ్మకం. అదేమి ఇంకొక ఆ భార్యను తెచ్చి అసలు భార్యతో పెళ్లి చేస్తే గొప్ప శక్తులు రావటం ఏంది? పాయిజన్, మైండ్లో పెద్ద పాయిజన్ అయిపోయింది. ఏంటి లోకం ఎక్కడ పోతుంది? ఈ యొక్క మూఢనమ్మకాలు, మూఢాచారాలు, ఈ యొక్క ఎన్ని కూడా ఏ రకంగా వెళ్ళిపోయినంటే శకునాలు, మంచి గొప్పలు అయిపోతున్నావు, గొప్ప శక్తులు వచ్చేస్తాయి, అత్యంత శక్తులు వచ్చేస్తాయి, విల్ బికమ్ సూపర్ న్యాచురల్. నువ్వు మామూలుగా న్యాచురల్గా ఉంటాయా స్వామి? చెట్టు ఎలా ఉందో, పొట్టు ఎలా ఉందో, నువ్వు అలాగే న్యాచురల్గా ఉండు. గాడ్ లైక్స్ యూ. సూపర్ న్యాచురల్ ఎందుకు? నువ్వు ఎంత సూపర్ న్యాచురల్ అయినా సూపర్ మ్యాన్ అవ్వవుగా, ఎగరలేంగా. ఏం చేస్తావు? సూపర్ న్యాచురల్ అంతా సాతార్ శక్తే కదంతా, దేవుడి మహిమ కాదు కదా, దేవుడి శక్తి కాదు కదా అదంతా. ఈ మూఢనమ్మకాల వల్ల దేశము నాశనం అయిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6-7 చూసుకుందాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు గల ఈ దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందో ఈరోజు మనం నేర్చుకుందాం. If you point these things out to the brothers, you'll be a good minister of Christ Jesus, brought up in the truths of the faith and of the good teachings that you have followed. 7. Having nothing to do with godless myths and old wife tales, rather train yourself to be godly. ప్రియమైన దేవుడు, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇది గనక నువ్వు గనక బయటకు మాట్లాడగలిగితే, ఈ విషయాలు కనుక నువ్వు బయట చెప్పగలిగితే, యు ఆర్ అ గుడ్ మినిస్టర్. అంటే గుడ్ మినిస్టర్ అంటే, మినిస్ట్రీ అంటే రాజకీయ నాయకులు కాదు, దేవుని గొప్ప సేవకుడు అని.
దయచేసి గమనించండి, ఎందుకంటే ఇది ఒక సత్యమైన వాక్యము. క్రీస్తు యేసునందు మనం బయలుపరుస్తున్నాం. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు ఈ సత్యమైన వాక్యాన్ని బయలుపరిచామో, దేవుడు గొప్ప సేవకుడు అని మనకి ఒక ట్యాగ్ తగిలిస్తున్నాడు. ఎస్, హీస్ కాలింగ్ ఎస్ గుడ్ మినిస్టర్. ఏ విషయము జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనంలో క్లియర్గా కనబడతా ఉంది. ఈ యొక్క దేవుని లేని భక్తి, దేవుని లేని భక్తి, ఈ మూఢనమ్మకము, మూఢాచారాలు, ఓల్డ్ వైఫ్ టేల్స్ అంటే పేదరాశి పెద్దమ్మ కథలు, ఇవన్నీ ఏంటంటే మూఢాచారాలు, మూఢనమ్మకాలకి ఎక్కువ చోటిస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలకి, మూఢాచారాలకి ఎక్కువ ప్రాస్పెరిటీస్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ యొక్క పేదరాశి పెద్దమ్మ కథలు, లేదా అట్లా చెప్పారంట, వీళ్ళు ఎలా చేశారంట, మా పితరులు ఇలా చేశారంట, పెద్దోళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు పెద్దోళ్ళు అంటారు, వారు ఇలా నడిపించారంట, ఈ అంట అనుకుంటూ మనకి మంట పెట్టి మన జీవితాల్ని పాడు చేస్తున్నారండి ఈ మూఢాచారాలు, మూఢనమ్మకాలతో. ఎస్, ఇట్లాంటివన్నీ ఫాలో అవద్దని బైబిల్ చెప్తోంది. ఇక్కడ చూస్తేనేమో భార్యకిను ప్రేయసికి 2 పెళ్ళి చేసేసి తండ్రి అనమంటున్నాడు, వీళ్ళకి అత్యశక్తులు వస్తాయంట. ఏంది ఇది అంతా? మై ఫ్రెండ్స్, ఆలోచించండి. మీ మైండ్స్ పాయిజన్ అయిపోతాయి. ఈ పెద్దమ్మ కథలు, ఈ పెద్దమ్మ పుట్టలు, లేకపోతే పితరులు చేసే పనులు అన్నీ మన జీవితాల్లో చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మన మైండ్స్ అన్ని పాయిజన్ అయిపోతాయి. దేనికి పనికి రాకుండా తయారవుతాం లాస్ట్కి మనం. ఆమేన్. నా పాయింట్ నెంబర్ 2, సూపర్స్టిషన్ ఈజ్ ఎ రిలీజన్ ఆఫ్ ఫీబుల్ మైండ్స్. ఈ యొక్క మూఢనమ్మకం, మూఢాచారం ఎట్లాంటిదంటే బలహీనమైన మనస్సాక్షి గల వాళ్ళకి ఇది ఒక పెద్ద మతం. రిలీజన్ ఆఫ్ ఫీబుల్ మైండ్స్. ఎవరైతే వారి మనసు, వారి మనస్సాక్షి బలహీనంగా ఉంటుందో వారే ఎక్కువ మూఢాచారాలు ఫాలో అవుతారు. ఎస్, మరి మీరు మూఢాచారాలు ఫాలో అవుతున్నారంటే ఒకటే అర్థం ఏంటంటే మీ మనస్సాక్షి, మీ మనసు చాలా బలహీనమని. మీ బలహీనమైన మనస్సాక్షితో, బలహీనమైన మనసుతో దేవుని రాజ్యంలోనికి చేరరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బలహీనమైన మనస్సాక్షితో దేవుణ్ణి మీరు సరిగ్గా చూడలేరు, దేవుని సరిగ్గా మీరు నడిపించలేరు. దేవుని నడిపించడం అంటే మన చీపురు నడిపించడం కాదు, దేవుని యొక్క ఆజ్ఞని మనం ఆచరించడం మన జీవితాలలో. మన మనస్సాక్షి బలహీనమైంది, మన మనసులు బలహీనమైంది, మూఢాచారాలు ఎక్కువైపోయినాయి. దేవుని వాక్యం మనలో ఉంటుంది, ఇంకా ఉండదు. ఎస్ మై ఫ్రెండ్స్, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచ్చి చదువుకుందాం ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 గల దేవుని వాక్యము ఏం చెప్తుందో ఈరోజు చూసుకుందాం. See to it that no one takes captive through hollow and deceptive philosophy, which depends on human traditions and the basic principles of this world rather than on Christ. ఈ యొక్క వాక్యం చాలండి. ఎస్, ఈ యొక్క డిసెప్టివ్ ఫిలాసఫీ, చాలామంది ఫిలాసఫీలు మాట్లాడుతూ ఉంటారు, ఒక వేదాంతాలు మాట్లాడుతూ ఉంటారు, పనికిరాని వేదాంతాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ పనికిరాని వేదాంతాలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. పనికిరాని వేదాంతాలతో మనం మోసపడతాము. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది గొప్ప వాక్యం చెప్తానే అని అనుకుంటానే ఈ పనికిమాని వేదాంతాలు బయట తీసుకొచ్చి మనల్ని మోసపరుస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ మూఢత్వాలు, మూఢనమ్మకాలు, మూఢాచారాలు, ఈ పనికిమాని వేదాంతాలు ఈ లోకం నుండి పుట్టినవి కానీ వాక్యం నుండి పుట్టినవి కావు. ఎవరికైతే బలహీన మనస్సాక్షి ఉంటుందో, ఎవరికైతే మనసు బలహీనమై ఉంటుందో వారు ఈ మూఢాచారాలకి, మూఢనమ్మకాలకి, మూఢత్వానికి వారు ఎక్కువ ఆకర్షించబడతా ఉంటారు. ఎస్, దే ఆర్ అటాచ్డ్ టు దిస్ సూపర్స్టిషన్స్ లైక్ ఎ మ్యాగ్నెట్ అటాచెస్ టు అన్ ఐరన్. ఏ రీతిగా ఒక ఇనుము అయస్కాంతానికి అతుక్కుంటుందో, ఎవరైతే మతపరంగా ఉండాలి, లెక్క ప్రకారం మతపరంగా లేకుండా కాదు, వారు క్రైస్తవుడు అవనివ్వండి, హిందువు అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, ఏ మతమైనా ఫాలో అవనివ్వండి, ఆ మతస్థుడు వాడు మనస్సాక్షి కనుక బలహీనముగా ఉంటే, వాడు మనస్సు కనుక బలహీనంగా ఉంటే, ఆ యొక్క ఇనుముకి అయస్కాంతం ఎలా అతుక్కుంటుందో వారు వెళ్ళి మూఢత్వానికి, మూఢనమ్మకానికి, మూఢాచారానికి ఇలా అతుక్కుంటారు. వెళ్ళి రారు. లాగితే వాళ్ళు చెప్తారు, ఐరన్కి మ్యాగ్నెట్ ఎత్తుకోకపోతే స్టీల్ అతుక్కుంటుందా, చెక్క అతుక్కుంటుందా, స్టోన్ అతుక్కుంటుందా,
వాటర్ తొక్కుంటుందా అని వాళ్ళు మనకు క్వశ్చన్ చేస్తారు. లేదు 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 కాబట్టి మేము చేస్తున్నాం. ఎస్ రైట్, హెన్స్ ప్రూవ్డ్, దేర్ ఫోర్ LHS కూడా RHS అయిపోయింది, క్లియర్. ఎక్కడ మొదలైంది, ఎలా ప్రూవ్ అయింది, ఎలా క్లోజ్ అయింది? మూర్ఖులతో మూడులతో వాదించలేము. ఎస్. నా 3వ పాయింట్, సూపర్స్టిషన్ ఈజ్ అ డెత్ ఆఫ్ అ థింకింగ్ మైండ్. ఆలోచన చేసే బుర్ర ఉంటుంది, ఆలోచన చేసే మెదస్సుకి మరణం ఏదంటే మూఢాచారం. ఆలోచన చేసే మేధస్సుకి మరణం ఎక్కడుందంటే మూఢాచారం అయితే మొత్తం మరణమే. ఈ మూఢాచారము, మూఢనమ్మకాలు, మూఢత్వం అనేది ఆలోచన చేసే హృదయము, ఆలోచన చేసే ఒక మేధస్సు మరణించినట్లే అవి వచ్చే. ఈ మూఢాచారము, మూఢనమ్మకము, మూఢత్వము ఎటువంటిదంటే ఆలోచన చేసే మెదడు కూడా మరణిస్తుంది, చచ్చిపోద్ది. ఇంకా ఆలోచనలు పుట్టవు, గుడ్డిగా నమ్మేస్తాం, గుడ్డిగా వెళ్ళిపోతాం. గుడ్డిగా ఏమంటే విశ్వాసం అంటాం. దేనికైనా ఒక రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా చేసేది ఫెయిత్ అనకూడదు. రీజన్ చేసేది ఫెయిత్, రీజన్ లేకుండా చేసేది మూఢత్వం, మూఢనమ్మకము, సూపర్స్టిషన్. ఎవ్రీ ఫెయిత్ హ్యాస్ ఎ రీజన్. వెన్ ద రీజన్స్ గో బియాండ్, ఇట్ ఈస్ కాల్డ్ సూపర్స్టిషన్. వే బియాండ్. ఎవరు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. ఈవెన్ ద ఓన్ రిలీజియస్ పీపుల్, యువర్ ఓన్ రిలీజియస్ పీపుల్ ఈ మూఢత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోతే దాన్నే మూఢత్వము, మూఢనమ్మకం అంటారు. ఎస్ మై ఫ్రెండ్స్, మనం చూసుకుందాం ఒకసారి 2 రాజులు 21 అధ్యాయము 6వ వచనం. 2 రాజులు 21 అధ్యాయము 6వ వచనం. He sacrificed his own son in the fire, practiced sorcery and divination, and consulted mediums and spiritists. He did evil in the eyes of the Lord, provoking him to anger. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రాజులు 21 అధ్యాయం 6వ వచనంలో తన సొంత కొడుకునే బలి ఇచ్చి విగ్రహారాధన, సార్సరీ, డివినేషన్, దయ్యాలతో మాట్లాడటం, చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం చేయడం జరిగిందంట. దేవుడికి కోపం వచ్చి ఉగ్రత వాళ్ళ మీద పడినట్టు కనపడతా ఉంది. రీసెంట్గా చూస్తే ఒక ఫ్యామిలీ, 2 లెక్చరర్సే, PhD గ్రాడ్యుయేట్స్, మళ్ళీ 2, వాళ్ళ 2 కూతుర్ని బట్టలని ఇప్పి నగ్నంగా ఉంచి వారిని హతమార్చారండి. ఏమి హతమారిస్తే కొన్ని శ్లోకాలు చదివి, కొన్ని పద్యాలు చదివితే వాళ్ళు తిరిగి లేచి వస్తారు, వారు ఇంకా మరణించరు అని చెప్పేసి మూఢాచారము, మూఢనమ్మకాలతో వారిని చంపేశారు. వాళ్ళు చచ్చిపోయారు. తిరిగి లేచారా? లేగలేదు. తిరిగి వచ్చారా? రాలేదు. ఎవరు వచ్చారు? పోలీసులు వచ్చారు. ఏం చేశారు? అరెస్ట్ చేశారు. రీసెంట్గా జరిగింది. టీవీల్లో, వార్తల్లో చాలా గొప్ప హ్యావాక్. సొంత తల్లి తండ్రి తన 2 కూతుర్ని చంపేసేసి తిరిగి లెగుస్తూ వస్తారు. వారు చనిపోరు అంటే పోలీసు పట్టుకున్నారు. మీరు వచ్చి ఈ యొక్క యజ్ఞాన్ని భగ్నం చేశారు కాబట్టి వాళ్ళు లేగలేకపోయారు, మీ వల్లే వాళ్ళు చనిపోయారని రివర్స్ కేసేశారు వాళ్ళకి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఎక్కడ పోతుంది లోకం. ఈ తల్లిదండ్రులు బిడ్డలు చంపేది అనేది భారతదేశంలోనూ ఇక్కడ కాదు, 2 రాజులు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3000-4000 years ఎగో నుంచి కూడా సిస్టమ్ ఉంది. తన సొంత కొడుకుల్ని, సొంత బిడ్డల్ని బలిచ్చి దేవుణ్ణి సంతోషపరిచి దెయ్యాలని వాళ్ళు దేవుడు అనుకుంటారు. సంతోషపరిచి వాళ్ళ ద్వారా ఏదో గొప్ప అతీంద్రియ శక్తులు పొందుకోవాలని, సూపర్ న్యాచురల్గా మారిపోవాలని వారు ఆశపడతారు. కానీ ఏమీ నడవదు. చూడండి, వారు థింకింగ్ మైండ్స్, వారు PhD చేశారంటే వారి జ్ఞానం ఎంత ఉండాలి. వారు బాగా లెక్చరర్స్, వాళ్ళు ఎంతోమందికి పాఠాలు చెప్పిన వారు, వారి బుద్ధి జ్ఞానము వారి ఎంత ఉండాలా, వారికి మేధస్సు ఎంత ఉండాలా. ఎప్పుడైతే మూఢనమ్మకం, మూఢత్వం వచ్చిందో వారు ఆలోచించే మనసు మొత్తం కూడా నాశనం అయిపోయిందండి. సొంత బిడ్డల్ని కోల్పోయారు వాళ్ళు. సొంత బిడ్డల్ని వారు కాచేశారు. ఎస్, దే కిల్ దేర్ ఓన్ చిల్డ్రన్ సో దే కుడ్ వేకప్ అగైన్. వాళ్ళు తిరిగి లెగుస్తారు.
గొప్ప శక్తులు వచ్చేస్తాయి అని నమ్మారు. ఏమొచ్చింది? వాళ్ళు రాలేదు, చనిపోయారు పిల్లలు పాపం. 2 ఆడవాళ్ళండి చనిపోయారు తల్లిదండ్రులు మూఢత్వం వల్ల. ఏమి? ఎవరు చెప్పారు? ఎలా చేస్తున్నారు? ఇదంతా ఏంటి? ఏ మతం నడిపిస్తుంది ఇదంతా? బైబిల్ ఈజ్ నాట్ రికమెండింగ్ ఎనీ ఆఫ్ ద సూపర్స్టిషన్స్ లైక్ దిస్. ఈ మూఢనమ్మకాలు చంపటము, దెయ్యాలతో మాట్లాడటము, లేకపోతే ఎవరితోనో మాట్లాడటం బైబిల్ రికమెండ్ చేయడం లేదు. గాడ్ ఈజ్ యాంగ్రీ అపాన్ దెమ్. బైబిల్ కనబడతా ఉంది. ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ యెహోవా కాలమందు కూడా ఆయన ఇటువంటి పనులకి ఆయన అసహ్యం చూపిస్తున్నాడు. అసహ్యం చూపించి తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు ఇట్లాంటి పనులు చేస్తుంటే. గర్భఫలం యెహోవా బహుమానం, ఆ బహుమానాన్ని బలిచ్చి సంపాదించాలని? దేవుని ఉగ్రతను సంపాదించి ఏమవుతుంది? నాశనం అయిపోతున్నారు జనాలు. 1, 2 కాదండి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10, 11, 12 చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూసుకొని ఇవాళ దేవుడు ఏం మాట్లాడుతుండో వాళ్ళు మాట్లాడుకుందాం ఈరోజు. Let no one be found among you who sacrifices his son or daughter in the fire, who practices divination or sorcery, interprets omens, engages in witchcraft, or casts spells, or who is a medium of spiritists, or who consults the dead. ఎప్పుడే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అప్పుడే చెప్తున్నాడు దేవుడు, ఎవరు కూడా తన బిడ్డని, అది కొడుకైనవనివ్వండి కూతురనవనివ్వండి, బలి ఇవ్వకూడదు, చంపకూడదు, మధ్యలో దయ్యాలతో మాట్లాడకూడదు, చనిపోయిన వారితో లేపి మాట్లాడాలని అనకూడదు, అట్లా చేయకూడదు. ఇవన్నీ యెహోవాకి హేయములు, అవన్నీ రైట్ కావు, అవన్నీ సాతాను ప్రేరేపించే పనులు, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10, 11, 12లో చాలా క్లియర్గా కనపడతా ఉంది. సో గాడ్ ఈజ్ అగేన్స్ట్ ఇట్. ద గాడ్ ఆఫ్ Abraham, the God of Isaac, the God of Jacob is against it. The God of Rathan and God of the people who are watching it is against it. The Jesus is against superstition. Holy Spirit God is against superstition. The triune God, the Trinity, is against superstition. క్రైస్తత్వము అనే మతం కనుక ఉన్నట్లయితే, మార్గం కనుక ఉన్నట్లయితే, ఇది మూఢచారాలకి, మూఢనమ్మకాలకి, మూఢత్వానికి వ్యతిరేకమని మీ అందరూ తెలియజేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాట చెప్తున్నాడు మీకు. ఎస్, ఎందుకు బిడ్డల్ని బలించుకుంటున్నారు? ఎందుకు బిడ్డల్ని బలిస్తున్నారు? ఏమొస్తుంది? ఏమీ రాదు, వాళ్ళు కోరిపోతారు అంతే. మీరు బిడ్డల్ని గొప్ప చేయండి, నిలబెట్టండి, 10 మంది నిలబెట్టేలాగా మార్చండి వారిని. దేవుడు సంతోషిస్తాడు, వారి జీవితాలు బాగుపడతాయి, మీరందరూ బాగుపడతారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ ది వరల్డ్ ఇస్ హ్యాపెనింగ్. సొంత బిడ్డల్ని బలి చేస్తున్నారు తల్లిదండ్రులు. షేమ్ అపాన్ దెమ్. Shame upon them. When they realize what mistake they have done, God will surely forgive them. Yes, I can say. My 4th point, superstitions and truth cannot go together. మూఢనమ్మకము సత్యము ఒక దగ్గర ఉండవు. అది చెప్పింది నేను కాదు, మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ అంటాం, ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేషన్. ఆయన అంటున్నాడు, మూఢనమ్మకము మూఢత్వము, మూఢాచారాలు సత్యము, ట్రూత్, 2 ఒక దగ్గర ఇమిడి ఉండలేవు అంటున్నాడు. ఈ మూఢత్వం ఏంటి? చీకటి పనులు, చీకటి క్రియలు, సాతాను క్రియలు, ఈ మూఢనమ్మకాలు. సత్యం ఏంటి? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, ఆయనే. సో ద ఈవిల్ అండ్ గాడ్లీనెస్ cannot be together. The dark and the light cannot be together. Evil and holy cannot coexist. Yes, my friends. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏం మాట్లాడుతుందో ఈరోజు చూసుకుందాం ఒకసారి. Have nothing to do with godless myths and old wife tales. Rather, train yourself to be godly. Yes, my friends. చెప్పాను ఇందాకే, ఈ యొక్క మూఢనమ్మకాలు, పేద స్పెద్దం కథలు, మా వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, సో మనం ఇలా చేస్తే బాగుంటుంది. మహాత్మా గాంధీ గారు అంటారు, సత్యము మూఢనమ్మకము 2 ఒక దగ్గర ఉండవు. నిజమైన సత్యమైన దేవుడు మీ దగ్గర ఉన్నట్లయితే మీలో మూఢనమ్మకాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన సత్యమైన దేవుడు ఆ యేసుక్రీస్తు కనుక
మీ యొద్ద ఉంటే మీ దగ్గర మూఢనమ్మకము, మూఢాచారము, మూఢత్వం మీ దగ్గర ఉండదు. ఇట్ కెనాట్ స్టే. ఈవిల్ అండ్ హోలీ కెనాట్ ఎగ్జిస్ట్ టుగెదర్. దే కెనాట్ కో ఎగ్జిస్ట్. ఎస్. మరి ఏంటి సంగతి? ఇంకా మూఢత్వం ఉందా? దాని అర్థం ఏంటి? సత్యమైన వాక్యము, సత్యవాక్యము, సత్య స్వరూపి అయిన దేవుడు మన దగ్గర లేనట్టే. సరస్వతి అయిన దేవుడు మన దగ్గర ఉన్నట్లయితే మూఢత్వం మన దగ్గర ఉండదు. ఇంకా క్రైస్తవులు చూచేవారే కానీ, ఉన్నవారే కానీ ఎవరైతే ఇంకా మూఢత్వం, మూఢనమ్మకాలు, మూఢాచారాలు చేస్తున్నారో, పిల్లి వెళ్తే ఎట్లాగా, విధవరాలు వెళ్తే ఎట్లాగా, పాపం వాళ్ళ భర్త చనిపోయాడు, ఏదో కారణాలు చనిపోయాడు, తాగాడో లేకపోతే యాక్సిడెంట్ అయిందో లేకపోతే అకాల మరణమో ఏంటో మనకు తెలీదు. వాళ్ళ భార్యగా నడుచుకుంటూ వెళ్తే మనం ముందెళ్తే అమ్మో ఇవాళ ఆ మొహం చూసాం, ఈరోజు మన బతుకు అంతే అయిపోయింది. ఆ విధవరాలు బతుకు చూసాం, ఇలా అయిపోయింది మన బతుకు అంతే. పెళ్ళిళ్ళకి పిలవరు, పేరెంటానికి పిలవరు, నలుగురికి పిలవరు. ఇవన్నీ ఏంటి? మూఢనమ్మకాలు కాదా? మూఢాచారాలు కాదా? ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి ఏం మాట్లాడుతున్నామో మేము ఒకసారి ఈరోజు. స్ట్రాంగ్ వర్డ్. ఎస్, గాడ్ వాంట్స్ టు టీచ్ యూ. God wants this message to go across the globe this morning time. Yes, it is going to reach many people today. Many, I say. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి. సత్యమైన నిజ సత్యమైన దేవుడు, సత్య స్వరూపి అయిన ఆ యేసుక్రీస్తు మనలో ఉంటే మూఢత్వం, మూఢనమ్మకాలు మన దగ్గర కొండనే ఉండవు. ఆఖరిది 5th పాయింట్. మూఢత్వము ఇటు చూస్తే మతము, మూఢత్వము, మూఢనమ్మకాలు, మతము ఆర్ లైక్ కిస్సింగ్ కజిన్స్. సూపర్స్టిషన్స్ అండ్ రిలీజన్ ఆర్ లైక్ కిస్సింగ్ కజిన్స్. ఏంటంట? వారు కజిన్స్ అంట. వారు ఎవరు? మూఢనమ్మకము, మూఢత్వము, మూఢాచారాలు, ఈ మతం అనేది. ఈ మూఢత్వము, మూఢాచారం, మూఢనమ్మకం అనేది అన్ని మతాలతో కలుస్తుంది. క్రైస్తవ అనే మతంతో కలుస్తుంది, ఇస్లాంతో కలుస్తుంది, హిందూతో కలుస్తుంది, బౌద్ధ మతంతో కలుస్తుంది, జైన మతంతో కలుస్తుంది. భూమండలం మీద ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల్లో కూడా ఇది వెళ్ళి కలుస్తుంది అంటే వెళ్ళి. ఎస్, క్రైస్తవులకి లేదా బయటలకు ఉండదు అంటే లేదు, అన్ని మతాలు కలుస్తుంది. ఎందుకు? ఏ మతం అయితే ఏంటి? నిన్ను చెడగొట్టడానికి, సాతాను గాడికి చెడగొట్టడానికి నువ్వు ఏ మతంలో ఉంటే ఏంటి? నేను చెడగొట్టాలి కదా ఎట్లాగైనా సరే. నీ బుర్ర ఆలోచన చేయకూడదు కదా, నీ బుర్ర పని చేయకూడదు కదా, నీ బుర్ర మైండ్ యాబ్సెంట్లు ఉండాలి కదా, చెప్పింది నడవాలి కదా, ఆధిపత్యం నడవాలి కదా, అంతే. ఎస్, సాతాను గాడు నువ్వు ఏ మతంలో అయితే నువ్వు ఉన్నావో, నువ్వు ఏ మతంలో అయితే ఉన్నావో ఆ మతాన్నే పట్టుకొని ఆ మతాలను పట్టుకొని ఆ మతానికి నిన్ను ఎదురుదిరిగేలాగా, ఆ మతానికి నువ్వు వ్యతిరేకంగా చేసి నిన్ను ఎటూ కాకుండా చేస్తుంది. చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో చూసుకుందాం ఒకసారి. Be self-controlled and alert. Your enemy, the devil, prowls around like a roaring lion looking for someone to devour. ప్రియమైన దేవుడు గమనించండి. రెసిస్ట్ హిమ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. బీ సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ అలర్ట్. ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉండదో, ఎవరైతే తాము సరిగ్గా చూసుకోరో వారు మూఢనమ్మకాల్లోనూ మూఢత్వంలోకి వెళ్ళిపోతారో. ఎప్పుడైతే మూఢత్వం వెళ్ళిపోతారో వారు క్రైస్తవులుగానే ఉంటారు, డౌటే లేదు దాంట్లో. మీరు క్రైస్తవులుగానే ఉంటారు, చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, బైబిల్ చదువుతారు, బైబిల్ వాక్యాలు అందరూ చెప్తారు. కానీ మూఢత్వం ఉంటుంది, మూఢనమ్మకం ఉంటుంది, మూఢాచారాలు ఉంటాయి. విధవరాలు వెళ్తే వెళ్ళకూడదు, గండు పిల్లి వెళ్తే వెళ్ళకూడదు, నల్లపిల్లి వెళ్తే ఎదురు వెళ్ళకూడదు, మంగళవారం ఈ పని చేయకూడదు, శనివారం ఈ పని చేయకూడదు, చనిపోయిన ఇంటికి ఇప్పుడు వెళ్ళకూడదు, మైలు అంటిద్ది, ఇవన్నీ ఉంటాయి. క్రైస్తవం అనే మతంలో కూడా ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గడు ఎదురు చూస్తున్నాడు ఒక గర్జన సింహంలాగా. ఎవరిని మింగుదామా, ఎవరిని మనం పాడు చేద్దామా, ఎవరిని ఎట్లా నలిపేద్దామా, ఎవరు పక్కదో పెట్టించేద్దామా ఎదురు చూస్తూ ఉంటాడు.
నువ్వు క్రైస్తవ మతంలో ఉంటూనే నీ మతానికి యాంటీగా చేసి నిన్ను నీ మతానికి కాకుండా చేసి, ఆ మతానికి ఎదురుగేలా చేసి, అటు క్రీస్తుకు దూరంగా చేసి, క్రీస్తుకు వ్యతిరేకంగా చేసి, దేవుని మాటలకు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిన్ను మార్చి దేవుని దగ్గర నువ్వు వెళ్ళకుండా కాకుండా చేస్తాడు. ప్రేమ దేవుని బట్టి మూఢత్వం మూఢనమ్మకాలు పెట్టి. He knows how to spoil you. He knows how to devour you. He knows how to destroy you. కేవలం మూఢత్వం మూఢనమ్మకాలు ఉంటే చాలు. కొంతమంది ఎవరికైతే వీక్ హార్ట్స్ ఉంటాయో వాళ్ళు ఎట్లా మతం మారిపోతారు, వెళ్ళిపోతారు, అవతలకి వెళ్ళిపోతారు. వాళ్ళు వదిలేసేయండి. ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నాం అనుకుంటారో వాళ్ళనే పట్టుకుంటాడు సాతాను గారు. ఎవరైతే మతంలో స్ట్రాంగ్ అని అనుకుంటారో వారికే ఈ మూఢత్వాలు మూఢనమ్మకాలు మూఢత్వాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సాతాను ప్లాన్ అది. ఈ మతంలో వీక్గా ఉన్నారనుకోండి, వాడికి మూఢత్వాలు మూఢనమ్మకాలతో పనిలే. ఎందుకు? ఆల్రెడీ మతంలో ఉండి స్ట్రాంగ్గా ఉండి వాడికి ఎట్లాగో మూఢత్వాలు ఉంటాయి కదా, వాడు చెప్పిందని నడుస్తాడు అవతలోడు. అర్థమైందండి? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు మతంలో చాలా వీక్, ఈ మతంలో జస్ట్ నామకే వాస్తే క్రైస్తవుడు అనమాట వీడు. వీడికి మూఢాచారాలు ఉండవసరంలా, వీడికి మూఢాచారాలు ఉండవు కూడా. యాక్చువల్గా మూఢాచారం మూఢనమ్మకం మూఢత్వం వీడికి ఉండదు. ఎవడైతే క్రీస్తులో బలంగా ఉంటాడో, ఎవడైతే దేవుణ్ణిలో ఉంటాడో వాడు క్రైస్తవుడు అనిపించుకుంటాడు. వాడికి మూఢత్వము మూఢనమ్మకం మూఢాచారాలు ఎక్కువ ఉంటాయి. వీడు చెప్పేటట్టు వీడు నడుస్తాడు. సాతాను అదే కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ మూఢత్వము మూఢనమ్మకాలు మూఢాచారాలు మనం ఉంచుకోకూడదు. నల్లపిల్లి వెళ్తే వెళ్ళనివ్వండి, విధవరాలు వెళ్తే అటు వెళ్ళనివ్వండి, గండు పిల్లి వెళ్తే పోనీయండి. నక్కదొక దొరకదు కదా. వాళ్ళు అటు వెళ్తే ఇది ఇటు వెళ్తే ఇది అని అనుకోమాకండి. ఇవాళ మంగళవారం మనం ఏ పని చేయకూడదు, వాళ్ళ శనివారం ఇనప కొనకూడదు, వాళ్ళ బుధవారం కుడివైపు వెళ్ళకూడదు, ఎడమవైపు నుంచి వెళ్ళాలి. ఇవన్నీ పెట్టుకోమాకండి. పెట్టుకుంటే నాశనం అయితే మనమే. మీరు పెట్టుకుంటే మీరు, నేను పెట్టుకుని నేను. God doesn't like it. He's against it. Yes. Superstition is the poison of the mind. It spoils the mind. It's a poison. అదొక విషం, మనసుల్ని పాడిసే విషం. Superstition is the religion of feeble minds. ఎవరికైతే బలహీనమైన మనసులు, బలహీనమైన మనసాక్షి ఉంటుందో వారికి మూఢత్వాలు ఉంటాయి. క్రీస్తులో ఉన్నవారు బలంగా ఉన్నవారికి ఉండదు, క్రీస్తులో ఉన్నవారికి ఉంటుంది. వారు బలంగా ఉంటే వారికి ఉండదు. ఎస్. మూడోది, సూపర్స్టిషన్ ఇస్ ద డెత్ ఆఫ్ థింకింగ్ మైండ్. ఈ మూఢత్వం మూఢనమ్మకం మూఢాచారాలు ఎట్లాంటి అంటే ఆలోచించే మనసు కూడా సచ్చిద్ది, మరణించిద్ది, అంతే, వేస్ట్. ఇంకా నాలుగోదే, సూపర్స్టిషన్ అండ్ ట్రూత్ కెనాట్ గో టుగెదర్. సత్యము ఈ యొక్క మూఢనమ్మకము రెండు కలిసి వెళ్ళవు, ఒక దగ్గర ఉండవు. ఆఖరిదే, ఈ యొక్క మూఢనమ్మకము ఈ యొక్క మతము రెండు కజిన్స్ లాగా అన్నమాట, కిస్సింగ్ కజిన్స్. ఏమవుతాయి? నాశనమే. ఈ వాక్యం మీతో ఆపకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేక మందికి షేర్ చేయండి. నిజమా కాదా? ఈజ్ ఇట్ ట్రూ? ఇలాగే నడుస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? ఎస్. ఇవాళ ఎవరైతే చూస్తున్నారో మీ అందరూ ఒపీనియన్స్ కింద డిస్క్రిప్షన్లో రాయండి. మీ యొక్క కింద కామెంట్స్లో రాయండి మీ ఒపీనియన్స్ అన్ని. మీ యొక్క ప్రతి ఒక్కరు ఒపీనియన్ చదవాలనుకుంటున్నాను. న్యూజిలాండ్ నుంచి చూస్తున్నారు, వారి ఒపీనియన్ చదవాలనుకుంటున్నాను. తెలంగాణ నుంచి చూస్తున్నారు, వారి ఒపీనియన్ చదవాలనుకుంటున్నాను. ఈ యొక్క ఆంధ్ర నుంచి, విజయవాడ నుంచి అనేక మంది సంఘస్థులు చూస్తున్నారు. మీ ఒపీనియన్ చదవాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి ఈ మూఢత్వం మీద, మీ మూఢనమ్మకం మీద మీ ఒపీనియన్స్ ఏంటి? కింద కామెంట్లో రాయండి, నేను చదువుతాను. చదివి మీ ఒపీనియన్స్ తెలుసుకుంటాను. అదే వాళ్ళ చర్చ్లో ఉంటే మీదేంటి మీదని అడిగేవాడిని. కానీ వాళ్ళు మన చర్చ్లో లేము, అందరూ ఆఫ్లైన్లో ఉన్నాము, ఆన్లైన్ సర్వీస్లో నడుస్తున్నాము. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎవరు కూడా స్కిప్ చేయమాకండి ఈ మాటని. మీ ఒపీనియన్స్ కింద కామెంట్లో రాయండి. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఆల్ యువర్ ఒపీనియన్స్. మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఈ యొక్క మూఢత్వం మూఢనమ్మకం మీద ఒపీనియన్స్ ఏంటి చదవాలనుకుంటున్నాను. అవకాశం ఇస్తారా నాకు? ఎస్. మరి ప్రార్థన చేసుకుందామా? తల వంచుకొని కళ్ళు మూసుకునండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుల పరిశుద్ధుల వేలాది కోట్ల వచ్చిన భాగ్యం వచ్చి వందనాలు తండ్రి. ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయా వాక్యం బోధించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మీ మాటలు నోట్లో పెట్టి అనేక మంది చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీ కృప లేనిది తండ్రి జరగదు తండ్రి. మీ కృపతో అనేక మంది అయ్యా వారు కనులు తెలుసుకున్నటకు, హృదయమైన నేత్రములు తెలుసుకున్నటకు తండ్రి. అయ్యా తిరిగి మిమ్మల్ని చూచి తండ్రి ఈ మూఢనమ్మక మూఢాచారాలను తీసివేసి అయ్యా మీలో బలమైన క్రైస్తవుడుగా జీవించి సత్యమైన క్రీస్తుని
పొందుకొని సత్యమైన క్రీస్తుతో పోలు జీవించేలాగా నా హృదయంలో తిరిగి అయ్యా మీరు నెలకొల్పుతారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభావం వేసుకుంటాను అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక పొందిన భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచే మెడల అపరాధం చేసిన మా ప్రభుత్వం శోధన తప్పించుకున్న రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. May the love of our Father, grace of Jesus Christ, communion and fruit of the Holy Spirit now and forever. Amen. If you're truly blessed with this broadcast, you can like, share and subscribe and also comment your opinion about the superstition. I'll be glad to hear it. మీరు కనుక ఈ బ్రాడ్కాస్ట్ ఆశీర్వదించబడినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో మాత్రం మీ ఒపీనియన్ రాయటం మర్చిపోద్దు. నేను చదవాలని ఆశపడుతున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? దేవుని వాక్యము ఏంటో ఆయన ఒపీనియన్ నా ద్వారా తెలియజేశాడు. నేను రాస్తాను కింద ఒపీనియన్, నా ఒపీనియన్ ఏంటి రాస్తాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు రాయండి. లెట్స్ declare the opinions and give the boost to the word of God this morning time. Until we meet for the next broadcast, stay safe, stay kind, stay beautiful, stay gentle. I wish you all the best and God bless you.